గైస్ ఇది యు ఆర్ మై లవంగం వితౌట్ సి అంట. సార్ ఏంటి సార్ అది? ఓ పెద్దగానే ప్లాన్ చేశారు సార్ గారు. పెద్ద స్కెచ్. ఇంకే పాల్ గారు డైలాగ్ ఉంటుంది చూడు, నాకు తెలియదమ్మా. నాకు తెలీదమ్మా. వెతుకు వెతకాలి, వెతికితే దొరకందంటూ ఏది లేదు. వెతకాలి, వెతుకు వెతుకు. బయట ఎక్కడన్నా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఒక 7,000 8,000 అయితే లేకపోతే ఎగ్జాక్ట్ గొప్పగా తీసుకుంటారు బాబు డెసిషన్. నువ్వు నా వాళ్ళు కదా బాబు ఇలాగా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందుది వ్లాగ్స్. ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. సో అందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, ఈరోజు వీడియో వచ్చేసి వ్యాలంటైన్స్ డే కదండి. సో ఇంట్లోనే సింపుల్గా ఒక డిన్నర్ డేట్ అయితే ప్లాన్ చేసుకున్నాము. అండ్ అంతేకాకుండా మా హస్బెండ్ నాకు ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తారు. అండ్ ఆ రెండు కూడా ఇప్పుడైతే రివీల్ చేయబోతున్నాం అనమాట. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఓకే, దట్స్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. బట్ ఏంటిది సర్ప్రైజ్ అని తెలిసిపోయింది నాకు. నేను ఇందాక కిచెన్లో కుక్ చేస్తుంటే ఓ పక్కన ఏదో చేస్తున్నావు, ఏం చేస్తున్నావు తెలీదు. నేను 2 hours పాటు కిచెన్లోనే కుక్ చేసుకుంటున్నాను. అప్పుడు ఏదో చేసావు, ఏం చేసావు కూడా నాకు తెలీదు. చిన్న సర్ప్రైజ్ ఉంది. చిన్నదేనా? పెద్దది లేదా? అయితే లేదు, అంత భారీగా అయితే లేదు, చిన్నది. ఏమై ఉంటుందో మీరు కూడా గెస్ చేయొచ్చుగా. ఏమై ఉండొచ్చు అనుకుంటున్నావు? నాకైతే తెలీదు. వెయిట్ చూస్తుంటే కొంచెం బరువుగా ఉంది, కొంచెం వెయిట్ తక్కువగానే ఉంది. సో ఏమై ఉంటుంది అంటారు? ఓపెన్ చేస్తాం ముందు. అయ్యో సౌండ్ వస్తున్నాయి గాయస్. అయ్యో ఏమంటారు, ఏమై ఉంటుంది చూద్దాం. గ్లాస్ ఐటమ్ అయితే పగిలిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? మై గాడ్, గ్లాస్ ఐటమ్ అయితే ఇంకా బరువు ఉంటుంది. అలే ఏమాత్రం బరువుగా ఉంటుంది. ఏమో, నాకు ఏం సర్ప్రైజ్ ఇస్తున్నావు కూడా తెలియట్లేదు నాకు. అబ్బో పెద్దగానే ప్లాన్ చేశారు సార్ గారు. నైస్. అబ్బో గాయస్ చూడండి, మీకు కనుక అనిపిస్తుంది ఇక్కడ. ఈవెన్ యు ఆర్ మై అంట. అబ్బో పెద్దగానే ప్లాన్ చేశారు. నేనేమీ ఇవ్వలేదు నీకు సర్ప్రైజ్. యు ఆర్ మై. ఫస్ట్ది అయితే యు ఆర్ మై లోటీ చాకోపై అంట. నైస్, గట్టిగానే ప్లాన్ చేశారు సార్ గారు. చందుదియో వ్లాగ్స్. ఇక్కడ చందుదియో వ్లాగ్స్ అనేసి ఉంది. ఇక్కడ లవ్ సింబల్, యు ఆర్ మై లోటీ చాకోపై. నా ఇంటి దగ్గర చేస్తే నాకు తెలిసిపోద్దని ఆఫీస్లో చేశారు ఇవన్నీ. నెక్స్ట్ ఏమో యూ గివ్ రిఫ్రెష్మెంట్ ఇన్ మై లైఫ్ లైక్ సెంటర్ ఫ్రెష్ అంట. You give refreshment in my life like a center fresh shampoo. Nice. చూడండి. Next one. My only dark fantasy is to be with you forever. My only dark fantasy is to be with you forever. Nice. Laughing? ఏం లేదు, నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసానో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అవి వస్తున్నాయని చెప్పి నిజంగా అట్లేదా? హ్యాపీనెస్ కమ్స్ ఇన్ లిటిల్ జెమ్స్ లైక్ యూ. అబ్బో ఇదిగోండి, నెక్స్ట్ వన్ అయితే ఇది. యు ఆర్ మై డైలీ బూస్ట్ ఆఫ్ హ్యాపీనెస్. గాయస్, ఈ బూస్ట్ బ్యాట్ తిండి తీసుకొచ్చారు.
ఇంటికి తీసుకొచ్చారు ఈ బూస్ట్ ప్యాకెట్. ఎందుకు తెచ్చారని నాకు అసలు అర్థమే కాలేదు. ఎందుకు తెచ్చారా ఏంటి అని అనుకున్నాను. యాక్చువల్గా నేను లిస్ట్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఆ లిస్ట్ ఏమైందంటే బూస్ట్ ప్యాకెట్ మిస్ అయింది. సో అది వచ్చేటప్పుడు తీసుకొచ్చాను ఇంటికి మర్చిపోయి. బట్ అది తీసుకొచ్చి బెడ్రూమ్ లో పెట్టేసా. ఇప్పుడు ఇంకోటి తీసుకున్నావా? లేదు, అదే తీసుకొచ్చి స్టిక్ చేసాం మళ్ళీ తీసుకెళ్ళిపోయి సైలెంట్గా అయితే ఈ బూస్ట్ ప్యాకెట్ ఇంట్లో ఉంది. ఎందుకు ఉందో నాకు అర్థం కాలేదు. ఏమన్నా బూస్ట్ తాగాలనిపిస్తే తెచ్చుకున్నారేమో అనేసి అనుకున్నాను. కానీ యు ఆర్ మై డైలీ బూస్ట్ ఆఫ్ హ్యాపీనెస్ అంట. నెక్స్ట్ అబ్బో, you make my little smooth just like dairy milk, always melts my heart. ఎక్కడ దొరికిన ఇలాంటి కోర్స్ అండి మీకు? సెర్చ్ చేయాలి. దట్ మీన్స్ ఉంటుంది చూసారా దాంట్లో డైలాగ్ ప్రతిసారి నేను ప్లాన్ చేస్తాను. ప్రభాస్ సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, వెతకాలి వెతికితే దొరకందంటూ ఏది లేదు. వెతకాలి వెతుకు వెతుకు వెతికితే దొరకందంటూ ఏది లేదు. ఆ టైప్ అనమాట. అలాగైతే నువ్వు నాకు సర్ప్రైజ్ సీక్రెట్గా ప్లాన్ చేసావు. నన్ను మాత్రం బాగా ఫుల్ చేసావు. నేను మాత్రం నీకు ఏది ఇవ్వలేదు. నెక్స్ట్ వన్ ఏంటి? యూ డిజర్వ్ ఏ 5-star రేటింగ్ ఇన్ మై హార్ట్. When I see you, my mind gets fused. When I see you, my mind gets fused అంట. చూడండి గైస్, నిజంగానేనా? నేను చూస్తున్నాను. అంతే, ఫ్యూజ్ అయిపోయిందా? ఫ్యూజ్ ఎగిరిపోయిందా? I never want to take a break from you. కొంచెం అర్థం లేనట్టు ఉంది నాకు. కిట్ క్యాట్ అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడైనా చూసినావా? చూసాను. కిట్ క్యాట్ అడ్వర్టైజ్మెంట్ లో కిట్ క్యాట్ బ్రేక్ తప్పనిసరి అని చెప్పి అంటారు కదా. ఆ అడ్వర్టైజ్మెంట్ ఊహించుకుని చదివితే అప్పుడు క్లియారిటీ వచ్చేస్తుంది నీకు. నేను ఎప్పుడు కిట్ క్యాట్ బ్రేక్ తీసుకోవాలనుకోవట్లేదు నీతోటి. ఓకే, అర్థమైంది. ఇదిగోండి. నెక్స్ట్ వన్ ఏంటి అంటే నెవర్ వాంట్ టు టేక్ కిట్ క్యాట్ బ్రేక్ ఫ్రమ్ యూ. నైస్. ఇంకొకటేమో ఇది ఫస్ట్. నెక్స్ట్ వన్, యూ ఆర్ మై స్నిక్కర్స్ వెన్ ఐ నీడ్ ఏ స్మైల్. నైస్. యూ ఆర్ మై స్నిక్కర్స్ వెన్ ఐ నీడ్ ఏ స్మైల్. అబ్బో, ఇది బాగుంటుంది. దీని తర్వాత ఇంకా బాగుంటాయి. మీరు చెప్పకూడదు, నేను చెప్పాలి. సరే. మై లవ్ ఫర్ యూ ఈజ్ అన్లిమిటెడ్ జస్ట్ లైక్ కిండర్ జాయ్ సర్ప్రైజెస్. నాకు మళ్ళీ ఇంకొకసారి చదివితే కానీ అర్థం కాదు గైస్. మై లవ్ ఫర్ యూ ఈజ్ అన్లిమిటెడ్ జస్ట్, అబ్బో మళ్ళీ చదువుతున్నాను మీకోసం. మై లవ్ ఫర్ యూ ఈజ్ అన్లిమిటెడ్ జస్ట్ లైక్ కిండర్ జాయ్ సర్ప్రైజెస్ అంట. ఇదేంటిది? ఇదే పెద్ద టాస్క్. ఇప్పుడు నువ్వు దీన్ని సాల్వ్ చేస్తావు లేదు నేను చూస్తాను. ఓపెన్ చేయ ఫస్ట్ ఆఫ్ ఆల్, పైకి లేసి చూపించి చదువుకోవాలి. ఓకే. యు ఆర్ మై లవంగం వితౌట్ సియా. యు ఆర్ మై లవంగం వితౌట్. ఈ లవంగం అన్నది ఏం వర్డ్? ఇది తెలుగు వర్డ్. ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? తెలీదు, గుర్తు రావట్లేదు. గుర్తెచ్చుకోండి. అదే పక్కన పేరు కూడా మెన్షన్ చేయొచ్చు కదా. దాన్ని ఇంగ్లీష్లో గైస్ ఇది యు ఆర్ మై లవంగం వితౌట్ సి అంట. లవంగం అనేది తెలుగు. లవంగం నాకు ఇంగ్లీష్లో వర్డ్ గుర్తు వస్తుంది, మర్చిపోతున్నాను. మీరు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. క్లవ్. యా.
యు ఆర్ మై క్లో వితౌట్ సీ. వావ్, ఓ మై గాడ్, ఇలాంటివన్నీ మీరు ఎక్కడి నుంచి వస్తాయండి అసలు? కాదు, దాన్ని ఫుల్ ఏంటి చదువు ఏంటి? యు ఆర్ మై క్లౌస్ వితౌట్ సీ. అంటే ఏంటి మీనింగ్? యు ఆర్ మై లవ్స్ వితౌట్ సీ. యు ఆర్ మై లవ్స్. యు ఆర్ మై లవ్. లవ్ అంతే, అదే. దానికి ఇది ఎగ్జాంపుల్ తీసుకోవాలా? బాగానే ఉంది, క్రియేటివిటీ. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది కూడా కొంచెం కన్ఫ్యూజ్ గానే ఉంటుంది. యు ఆర్ మై డెఫినేషన్ ఆఫ్ పర్ఫెక్ట్. అంతే. యు ఆర్ మై డెఫినేషన్ ఆఫ్ పర్ఫెక్ట్ అన్నదానికి పర్ఫెక్ట్ చెప్పారు. యు ఆర్ మై డెఫినేషన్ ఆఫ్ పర్ఫెక్ట్ అంట. నైస్ కదా గైస్, చాలా క్యూట్గా ఉంది, చాలా చాలా బాగుంది. బట్ నాకు కొంచెం జెలస్గా కూడా ఉంది. బట్ నాకైతే చాలా జెలస్గా ఉంది. జెలస్ అంటే ఏంటో మీకు తెలుసా? తెలియదా? చెప్పండి. తెలియదు నాకు. జెలస్ అంటే ఏంటి? కేఏ పాల్ గారు డైలాగ్ ఉంటుంది చూడు, నాకు తెలియదమ్మా. నాకు తెలీదమ్మా. బాలకృష్ణ గారు తెలుసా? తెలీదండి. నాకు తెలియదమ్మా. నాకు అయితే చాలా ఎలా ఉంది అంటే అసలు నాకు ఏం చెప్పాలి కూడా అర్థం కావట్లేదు గాయస్. నేను వ్యాలంటైన్స్ డే అండి, నేను అసలు ఏ సర్ప్రైజ్ ఇవ్వలేదు మా హస్బెండ్కి. ఏదైనా నేనేమనుకున్నానంటే ఏదైనా ఇద్దరం కలిసే కదా చేసుకుంటున్నాం, ఇంక మా మధ్యన సర్ప్రైజెస్ ఎందుకని నేను అనుకున్నాను. కానీ ఇలాగ చేసి నన్ను అడ్డంగా మోసం చేస్తారని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అడ్డంగా బుక్ చేస్తానని చెప్పాలి ముందు. బుక్ చేస్తారు గాయస్ నన్ను. ఇప్పుడు మీరు అందరూ ఏమనుకుంటారు, చూడండి వాళ్ళ హస్బెండ్ అలా చేస్తాడు కానీ ఈ అమ్మాయి ఒక్కటి కూడా చేయలేదు, కబుర్లు చెప్తుంది వచ్చి అనుకుంటారు. మీరు కంపల్సరీ అనుకుంటారు. ఏమీ బులైపోయానని బాధగా ఉంది. ఇంకేమీ బులైపోయినా కానీ నీకు ముద్దిస్తానులే. థ్యాంక్ యూ, వెల్కమ్ సో మచ్ ఫర్ దిస్ సర్ప్రైజ్. రియల్లీ చాలా 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 బాగుంది, చాలా నచ్చింది నాకు. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. వనక్కం వనక్కం. వనక్కం ఎలా అనాలా? ఎలా అంటారు? వనక్కం. వనక్కం అంటారా? ఓకే. సలాం, సలాంకి ఇలా అంటారేమో. ఓకే, ఇంకా మనం డిన్నర్కి అయితే వెళ్ళిపోదాం. టైం ఎంత అయింది? డిన్నర్కి వెళ్ళే ముందు మాత్రం ఒకసారి ఓవర్లుక్ వేసేద్దాం వాళ్ళకి. వెళ్దాంలే, డిన్నర్ చేద్దాం. ముందు ఇవన్నీ చూపిద్దాం, ఇంకా టైం ఉంది డిన్నర్ చేయడానికి. ఓకే. ఈరోజు మా డిన్నర్ డేట్ స్పెషల్ ఐటమ్స్ వచ్చేసి మిక్స్డ్ వెజ్ దమ్ బిర్యానీ అండ్ మష్రూమ్ మసాలా గ్రేవీ కర్రీ అండ్ ఒక సింపుల్ రైతా అండి. సో ఇలా సింపుల్గా డిన్నర్ డేట్ టేబుల్ అయితే అరేంజ్ చేసుకున్నాము. ఇంకా బిర్యానీ అంటే ఆల్మోస్ట్ థమ్స్అప్ ఉండాల్సిందే కదా, సో ఇంక ఎలా అయితే సెట్ చేసాం. ఇప్పుడైతే మనకి వెజ్ బిర్యానీ అండ్ మష్రూమ్ కర్రీ విత్ మేడం గారికి అయితే కనుక ఉల్లి చట్నీ లేకపోతే ముద్ద దిగదు బిర్యానీ లేకపోతే. గైస్ మేమైతే ఇప్పుడు క్యాండిల్ లైట్ డిన్నర్కి అయితే అరేంజ్ చేసుకున్నాము. మేము తీసుకున్న ఐటమ్స్ ఏంటి అంటే వెజ్ దమ్ బిర్యానీ, మష్రూమ్ కర్రీ అండ్ రైతా అనమాట, ఆనియన్ రైతా. దట్స్ ఇట్. అబ్బా, టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంది. టేస్ట్ అయితే బాగుంది. ఇలా ఎప్పుడైనా మనం ప్లాన్ చేసుకుని తిన్నామా? ఇది ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం, కానీ చాలా డీసెంట్గా ఉంది. ఇదే మనం బయట ఎక్కడన్నా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఒక 7,000 8,000 అయితే లేకపోతే ఎగ్జాక్ట్గా మనమే సింపుల్గా ఇలా ఇంట్లో ఎప్పుడన్నా. ఈరోజు అయితే వ్యాలంటైన్స్ డే కాబట్టి మేము ఇలా స్పెషల్గా ప్లాన్ చేసుకున్నాం అనమాట. బట్ ఈరోజు ఫ్రైడే ఒకటేమో, ఇంక అందుకే ఈరోజు సాటర్డే కదా, సో
సో ఇంకా నాన్ వెజ్ తినమనమాట మేము, ఇంకా అందుకనే వెజ్తోనే కానిస్తున్నాం. అందులోని రేపు మార్నింగ్ వచ్చేటప్పుడు శివరాత్రి. డ్రెస్ ఎలా ఉంది? బాగుంది. బాగుందా? నీ డ్రెస్ కూడా బాగుంది. సెలక్షన్ మీదే కదా. అవును, నా సెలెక్షన్ ఎప్పుడు కూడా. అండ్ ఈ అవుట్ఫిట్ లింక్ కావాలనుకుంటే కనుక మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను అవుట్ఫిట్ లింక్ అయితే ఇస్తాను, మా ఇద్దరికి కూడా ఇస్తాము. మీకు కావాలితే నచ్చితే కనుక వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ఫుడ్ అయితే మాత్రం సో యమ్మీ అండి. ఎలా ఉంది చెప్పు? నిజంగా చాలా బాగుంది. ఇట్లా మీరు ఎలా ప్లాన్ చేశారు, ఏమేమి చేశారు, వ్యాలంటైన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఇంట్లోనే చేసుకున్నారా అండ్ బయటకి ఎక్కడికైనా వెళ్ళారా? మేమైతే ఎక్కడికి వెళ్ళలేదు ఈరోజు, ఇంక ఇంట్లోనే టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాం. సో దట్ ఇంక ఇంట్లోనే టైం స్పెండ్ చేసాం అనమాట. గైస్, ఇక్కడితో మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో ఒకసారి ఒక్క 2 మాటల్లో చెప్తారా? ఎలా అనిపించింది క్యాండిల్ లైట్ డిన్నర్? ఎప్పుడు మనం చేయలేదు అనుకోండి, అన్నీ మనం ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాం. ఇదే ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకోవడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. గైస్, బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ వీడియోని లైక్ అండ్ షేర్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.